సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, అట్లనే పార్ట్ టైం జాబ్. అంటే మీరు ఫ్రీలాన్సర్. సో పార్ట్ టైం ఫ్రీలాన్సర్ ఏంటంటే మీకు ఏ టైం అయితే ఖాళీ ఉంటుందో ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు జాబ్. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కిట్ ఇదన్నీ ఏం ప్రొవైడ్ చేయరు, మీ ఇంటి నుంచి వర్క్ చేసుకోవాలి. మీకు వచ్చే టాస్క్ బేస్ని బట్టి మీకైతే శాలరీ అయితే అదే మంత్లీ శాలరీ అయితే రావడమే జరుగుతుంది పార్ట్ టైంది. సో ఫస్ట్ ఈ జాబ్ ఎవరు రిలీజ్ చేస్తారంటే టెక్స్ట్ బుక్ అనే కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారు. సో ఇది వచ్చి ఫస్ట్ వీళ్ళ వర్క్ ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ప్రిపరేషన్స్కి, దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనం ఇంకా కింద నేను ఇప్పుడు చూపెడతాను, కింద చూసుకోవచ్చు. ఎస్ఎస్సికి సంబంధించిన పేపర్స్ కానీ, బ్యాంకింగ్కి సంబంధించిన పేపర్స్ కానీ, ఇట్లా వీటికి సంబంధించిన బ్యాంకింగ్, టీచింగ్, సివిల్ సర్వీసెస్ కానీ, రైల్వే కానీ, ఇట్లాంటి ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్స్ కానీ, సో అవన్నిటికీ వాళ్ళే మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు. దానికి కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. ఇది వచ్చి ట్రాన్స్లేట్కి సంబంధించిన జాబ్. అంటే ఇంగ్లీష్లో ఉన్న కంటెంట్ని మనము తెలుగులోకి మార్చాలి. దీనికి కావాల్సిన మన స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే మీరు మ్యాథ్స్ కొంచెం వచ్చి ఉండాలి. అట్లనే కంప్యూటర్ లాజికల్ రీజనింగ్ కానీ, ఇంకా అట్లనే జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటే చాలు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. కానీ మెయిన్గా రావాల్సింది ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి టైప్ చేయడం వస్తుంటే చాలు, మీరైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అయితే అయిపోతారు. సో మంచి జాబ్ రోల్, మంచిగా ఈజీ టైపింగ్ వర్క్ కాబట్టి మీకు వచ్చే ఏదైతే టాస్క్ ఉందో దాన్ని బట్టి మీకు మంత్లీ 15,000 to 20,000 కూడా రావచ్చు. సో ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనము, మనకు వచ్చే టాస్క్ని బట్టి అయితే. కాబట్టి దానికైతే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకుని నేను ఇప్పుడు ఇక్కడైతే పేజ్ రీడైరెక్ట్ చేస్తాను. సో అక్కడికైతే మీరు వచ్చేసి అప్లై చేసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే ఫ్రీలాన్సర్ ట్రాన్స్లేటర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంగ్లీష్ టు తెలుగు. సో ఇంగ్లీష్లో ఉంచే మనకి ఏదో మెటీరియల్ ఉంటుందో దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయాలి మనమైతే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, నావీ ముంబై, మహారాష్ట్ర, ఇండియా, కంటెంట్ అని చెప్పి పార్ట్ టైం ఫుల్ రిమోట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. పార్ట్ టైం ఫుల్ రిమోట్ అంటే ఇంటి నుంచి వర్క్ చేసుకోండి ఫుల్గా. సో మీరు ఎంత వర్క్ ఎక్కువ చేస్తే అంత శాలరీ కూడా మీకు వస్తుంది. సో ఇక ఫస్ట్ వీళ్ళ గురించి చూసుకుంటే ద ఫాస్టెస్ట్ రైజింగ్ స్టార్ట్అప్ ఇన్ ఈడీ టెక్ స్పేస్, ఫోకస్డ్ ఆన్ ఇంజనీరింగ్ అండ్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ అండ్ విత్ ఎన్ ఐ to capture UPSC, PSP and international exams and clear mention. UPSC, PSP and international exams and clear mention. So అవిట్ బేస్డ్. సో స్టార్టింగ్ ఎస్ఎస్సి దగ్గర స్టార్ట్ చేసి మన నేషనల్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ దాకా కూడా వీళ్ళు అయితే మనకి మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని అయితే ఇక్కడ మన రోల్ మాట్లాడుకుంటే ఇంగ్లీష్ కంటెంట్ని తెలుగులోకి మార్చారు. ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ కంటెంట్ టు తెలుగు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కంటెంట్ వుడ్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సబ్జెక్ట్స్ లైక్ అని చెప్పి మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్ కానీ, సో ఇది చూసుకోవచ్చు, మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, అట్లనే జనరల్ నాలెడ్జ్. సో ఆల్రెడీ నేను చెప్పేసాను. సో అవిటి మీద మీకు వచ్చుంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా టైపింగ్ వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అంటే వెరీ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టికల్ తెలుగు, షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ట్రాన్స్లేటింగ్ టెక్నికల్ టర్మ్స్ టు తెలుగు. అంటే టెక్నికల్ అంటే మనకు మ్యాథ్స్లో ఉంటే సమ్స్ ఉంటాయి, వాటిని కూడా తెలుగులో టైప్ చేయడం కానీ, మన కంప్యూటర్ బేస్డ్ కూడా కంఫర్టబుల్ టైపింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే ఉండాలి. సో ఇంగ్లీష్ వర్క్ కూడా ఉంటుంది ఒకసారి, దాన్ని కూడా చేయాలి. టైపింగ్ స్పీడ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 40 words per minute అయితే టైప్ చేయాలి. ప్రవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ వర్క్ వుడ్ బి ప్లస్ అని చెప్పి. సో ఇప్పుడు మనం అప్లై చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేస్తాం. సో ఇక్కడ రాగానే ఫస్ట్ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మన రిజ్యూమ్ ఇచ్చి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కైండ్లీ మెన్షన్ ద గవర్నమెంట్ ఎగ్జామ్ యూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద తెలుగు లాంగ్వేజ్. సో ఏదైనా అపియర్ అయ్యి ఉంటే తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ అది మెన్షన్ చేయాలి, లేదంటే నో అని చెప్పి నెక్స్ట్ చూసుకుంటే డూ యూ నో తెలుగు టైపింగ్ అని చెప్పి. సో ఇక్కడైతే ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే వచ్చింటేనే అప్లై చేసుకోవాలి ఈ జాబ్కి మాత్రం, అందుకే సబ్మిట్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మంచి జాబ్ రోల్, మంచి శాలరీ ప్యాకేజ్, అంటే మనం ఎంత వర్క్ చేస్తే దాన్ని బట్టి మనకి శాలరీ అయితే ఇవ్వడమే జరుగుతుంది. కాబట్టి మంచిగా వర్క్ కూడా చేసుకోవచ్చు, ఇంటి నుంచి వర్క్ కాబట్టి మీ ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.